ఎస్ రవి గారు, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి మనం చాలా ఎన్నికలను చూసాం. ఒక అభ్యర్థిని ఇంకొక చోటుకి మార్చడం, అది ఎవరు కూడా ఆస్వాదించరు, స్వాగతించరు. అక్కడ ఉన్న లోకల్ అభ్యర్థి ఓడించడానికి ప్రయత్నం చేస్తారు, తన ఎగ్జిస్టెన్సీ కోల్పోతున్నామని ఏదో రకంగా చేస్తారు. కానీ 75 నుంచి 85 సీట్ల వరకు కూడా మార్పులు చేశారు. దేశం మొత్తం మీద మోడీ మార్క్తో ఓట్లు పడితే ఇక్కడ జగన్ మార్క్తో పడింది. చేంజెస్ని ఎవరు కూడా పెద్ద పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అంటే ఖచ్చితంగా ఆ పార్టీ అలా ఏర్పడింది. హీస్ టోటలీ ఇన్ కమాండ్, కర్త కర్మక్రియ, ఆయనే చెప్పినా చేసినా అన్న పద్ధతిలో మీరు ప్రచారంలో చూస్తే కూడా యుద్ధం అన్నా సిద్ధం అన్నా ముందు ఆయన అర్జునుడైనా అభిమన్యుడైనా ఆయన అనే పద్ధతిలో ఆ పార్టీ పెంపొందించబడింది. తర్వాత మీరు అన్నట్టుగా క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు. అది మీరు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద నేను చాలా విమర్శలు చేశాను, ఇక ముందు కూడా చేస్తాను. కానీ ఆయన ఒక మాట ఆయన జాగ్రత్తగా వాడాడు, జగన్ ఈజ్ లూజింగ్ బిగ్. ఆయన ఈ పదమే వాడుతూ వచ్చాడు ప్రతి చోట కూడా. అంటే 150 సీట్ల నుంచి 150 నుంచి అంతే కదా, దాదాపు ఇప్పుడు 50-60 సీట్ల దాకా కోల్పోవటం అంటే లూజింగ్ బిగ్. ఇప్పుడు ఒక 80 మందిని మార్చారు, ఇప్పుడు 50 పోయాయి మంత్రులతో సహా అనేక మంది. అంటే సూచన దీని ప్రకారం చూస్తే ఇంకా మిగతా సర్వేలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని అటు ఇటు అయితే ఇంకో కొంచెం అటు ఇటు కావచ్చు. ఏదైనా అధికారం నిలబడుతుంది అనుకున్నప్పటికీ 150 స్థానాలతో బ్రహ్మాండంగా వచ్చిన ఒక వ్యక్తి ఇప్పుడు అవతల వాళ్ళు కలిసి కొంత ఛాలెంజ్ చేసి ఇవన్నీ అయినప్పుడు సో ఆయన నిస్సందేహంగా తీవ్రమైన ఛాలెంజ్ ఫేస్ చేశాడు. దాని నుంచి సామధాన భేద దండోపాయాలు, అది పోల్ మేనేజ్మెంట్ అంటున్నాయి మంచి, నేను ఎందుకు మేనేజ్మెంట్ అనే మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేశారు. పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ అనేవాళ్ళు ఆయనకు 12% ఎక్కువ ఓట్లు వేస్తున్నారని అందరూ కూడా చెప్తున్నారు, 12 నుంచి 14%. సో వీటన్నిటిని పాజిటివ్ ఫ్యాక్టర్స్ను ఎన్డీఏ అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. నెగిటివ్ వాటినేమో ఇగ్నోర్ చేశారు వాళ్ళ ప్రచారాలతో వాళ్ళే. ఇప్పుడు నాలో ఒక లోపం నేను ఇగ్నోర్ చేస్తే ఏం పోదు కదా అది. సో అక్కడ ఎన్డీఏ అనేది రియలిస్టిక్ వ్యూహం తప్పింది. జగన్ మటుకు ఆయన ఇంటెన్షన్స్ ఏంటి, ఆయన స్ట్రాటజీస్ ఏంటి ఏమున్నా సరే హార్డ్ కోర్ వారియర్ బ్యాటిల్ చేయాలి. మనకు ఇంతమంది ఉన్నారు, ఇదిగో ఇంత పెద్ద శక్తులు మనకు వ్యతిరేకంగా బారు కట్టున్నారు కాబట్టి ఎదుర్కోవాల్సిందే. మీ బిడ్డ సార్ కూడా చాలా రోజులు అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమంత్రులతో ఉన్నారు కదా. ఒక ముఖ్యమంత్రి రోజు పొద్దున్న లేస్తే మీ బిడ్డ తండ్రి లాంటి వాడు అన్న నాయకుడిని, మామూలుగా తండ్రి లాంటి వాడు, దేవుడు లాంటి వాడు అంతా నేనే అన్న. కాబట్టి ఆయన ప్రజెంటేషన్ బిఫోర్ పీపుల్ హంబుల్ ప్రజెంటేషన్ అనిపించింది. నచ్చని వాళ్ళకు ఏదైనా ఉండొచ్చు కానీ మనం విత్ ఆల్ క్రిటిసిజమ్స్ లేదా ప్రత్యర్థుల మీద దాడులు, కేసులు, వివాదాలు చాలా ఉన్నాయి. యూనివర్సల్ గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళల మీద ఏలూరు సీటు. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ దాని గురించి మాట్లాడడాన్ని ఐఎమ్ ఏ బిటర్ క్రిటిక్. 2019లో కానీ ఇప్పుడు కానీ నేను విమర్శిస్తాను. కానీ జగన్ దాన్ని వదలకుండా ఎందుకు కొనసాగించారు ఇన్ని స్క్రిప్టులు మారినా కానీ అంటే అది మహిళలకు అప్పీల్ అవుతుందనే ఒక విషయం ఆయనకు పూర్తిగా దృష్టిలో ఉంది. వెన్ యూ లుక్ ఫ్రమ్ ఏ ఉమెన్ యాంగిల్, ఉమెన్ని ఇంతగా ఉమెన్హుడ్ని ఇలా చేస్తున్నాడు అనే ఒక మెసేజ్ అందులో. అంటే జనరల్ దీని ప్రకారం సభా మర్యాదలు వాటి ప్రకారం మీరు ఒక విధంగా చూశారు. అంటే ఆల్ సెడ్ అండ్ డన్. అలాగే వీళ్ళు నా ప్రత్యర్థులు, వీళ్ళందరూ ఇది అనేది నా ప్రత్యర్థులు, వీళ్ళు అబద్ధాలు చెప్తారు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు నన్ను కాపాడుకోండి. ఈ పాయింట్స్ వాళ్ళకి చేర్చడం అనేది ఇంకా ఆయన ఎవరేం వెక్కిరించినా ఏం చేసినా ఆయన ఏం వెనకాడలేదు. కాబట్టి ఒక మెసేజ్ సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఏలూరు సీటు గతంలో రెడ్డిలకు ఇచ్చేది ఇప్పుడు యాదవులకు ఇచ్చారు, నరసాపురం గతంలో రాజులకు ఇచ్చారు, ఇప్పుడు శెట్టిబలిజలకు ఇచ్చారు. అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల యూనివర్సల్ గా ఆ కులాలు మొత్తం ఓన్ చేసుకునే అవకాశం ఉందా? ఓన్ చేసుకున్నారా? ఇప్పుడు జగన్ ఒక కులాలకు ఇస్తే అవుతుందా లేదా అదొక చర్చ. నిజమైన అధికారం ఉండదనే విమర్శ అది వేరే, అది అందరికీ వర్తిస్తుంది. జగన్కే కాదు, కేసీఆర్కు, చంద్రబాబుకు, మోదీకి కూడా. కానీ సాహసం అయితే ఒక ధైర్యం చేశారు కదా. రెండోది ఆయన ఎలాగో ఓడిపోతున్నప్పుడు మనిషిని మార్చడంతో పాటు సోషల్ ఫ్యాక్టర్ కూడా పరిగణనలోకి తీసుకుంటే యాడ్ అవుతుందని ప్రయోగం చేశారు, అది సక్సెస్ అయింది. మీరు గుంటూరు తీసుకోండి, ఇందాక మిత్రుడు చెప్తున్నట్టుగా గుంటూరు కాపులు వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కోస్తాలో అనుకున్నారు. కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఒక్కరికి కూడా ఇవ్వలే, ఇచ్చిన ఒక్కరు వేరే. కాబట్టి వాళ్ళు మిస్ అయ్యారు. నిజానికి సోషల్ ఇంజనీరింగ్ అని ఎక్కువ హడావుడి, కులం పేరు ఎక్కువ తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అసలు కులం గురించి మాట్లాడకుండా ఆయన ప్రసంగాలు చేయలే. తమ పార్టీ సమావేశంలో కూడా మన కులమాడు అనుకుంటారేమో మీరు, ఆయన వేరే ఆయన, మీరు వేయకూడదు,
అంటే అంటే కులం అనే ఫ్యాక్టర్ ఉంది ఏపీ రాజకీయాల్లో 50 నుంచి ఉంది, కానీ ఈసారి దాన్ని ప్రిడామినెంట్గా ముందుకు తేవటం అనేది జరిగింది. దాంట్లో వాళ్ళు ఒక విధంగా చేస్తే జగన్ ఆ విషయంలో సక్సీడ్ అయ్యాడు. కేవలం ఒక కాపుని పెట్టారు అనుకుందాం, కేవలం పవన్ను చూసి అతనికి ఓటేస్తారా, లేదా ఇటువైపు ఒక కాపు మనవాడు మన మధ్య పెరిగినవాడు అంటే ఇతనికి ఓటేస్తారా? అలాగే బీజేపీ నుంచి తెలుగుదేశం నుంచి పార్టీలో చేర్చుకొని, ఉదాహరణకు భీమవరం ఆయన పోటీ చేసిన, ఎంత ఆర్టిఫిషియల్ అంటే ఇది. ఏ పార్టీ అయినా కావచ్చు, రాజకీయాలు ఏదైనా కావచ్చు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అపోజింగ్ కాదు. బీజేపీ నుంచి తెలుగుదేశం నుంచి బీజేపీలో ఎప్పుడు జరగలేదు రమేష్, మీరు కూడా జర్నలిస్ట్ కదా, ఫిరాయింపులు జరుగుతాయి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో దూకడం జరుగుతుంది, కానీ పొత్తు పెట్టుకొని మేము ముగ్గురం ఒక కూటమి అనుకొని కూటమిలో పార్టీల మధ్య ఫిరాయింపులు ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ ప్రజల ఆమోదం పెద్దగా పొందలేదు అని అనిపిస్తుంది. ప్రభాకర్ రెడ్డి